అంటే నేను హ్యాపీనెస్ గా మందు కొట్టి వచ్చి నేను కొంచెం ప్రశాంతంగా మందు కొట్టడంలో ఎన్ని రకాలు ఉన్నాయి? మంచిగా కొట్టడం, చెడ్డగా కొట్టడం, ఇంకే కొట్టడం. బోర్ కొడుతుందని కొడతారు సార్. నేను కొంచెం ఈమె విషయంలో కొంచెం నేను హ్యాపీగా ఉంటే అప్పుడు నేను తాగుతా. అది ఆమెకి నచ్చుతలేదు. అది నేను ఎంత చెప్పినా కూడా నా మాట కాదని. సో మీరు తాగటం అన్నది ఆవిడకి నచ్చకపోవటం వల్ల నచ్చేటటువంటి ఆమెను తెచ్చుకున్నారా మీరు? అంటే ఆ విషయం కాదు, ఇంకా వేరేది కూడా ఉంది కొంచెం. చెప్పు. ఆమెకి వంట చేయడం రాదు, పల్లీలు వేయించడం రాదు. పల్లీలు 100 సార్లు తిన్నా సార్. ఈవిడ చేస్తుందా? ఆమె చేసిన పల్లీలు ఈమె 100 సార్లు తిన్నది. అది తప్పైపోయింది అప్పుడు. ఆవిడ అది తప్పైంది అప్పుడు. తప్పు కాదు, పల్లీలు బాగుంది అన్నది ఈవిడ. సూపర్ అన్నది, రేపు తీసుకురామన్నది. సో ఈ పల్లెల గోలేంటయ్యా? పల్లీలు తెమ్మందా? అమ్మాయిని తెమ్మందా? నువ్వు అమ్మాయిని తీసుకొచ్చావేంటి? ఇప్పుడు ఈ అమ్మాయి నచ్చుతలేదు సార్. ఏమయ్యా బాబు, వంట చేయదా ఏంటి? చేయ సార్. అబార్షన్ అవుతున్నంత స్థాయిలో తాకి కొట్టావంటావండి. కొట్టా అంటే గోడకేసి కొట్టావంట? కొడతా మేడం. ఎందుకు? మత్తులో మర్చిపోయావా? అక్కడ సిచ్యుయేషన్ ఆమె అట్లా మాట్లాడుతుంది, కొట్టా. కోపం వస్తుంటే కొట్టేస్తావు. కొడతా మేడం. నువ్వు తాగొచ్చి హ్యాపీగా ఎందుకు తాగొచ్చావు, బాత్ ఎందుకు తాగొచ్చావు అంటే కొట్టేస్తావు. ఫుడ్ బాగానే తింటావంటగా, వండినవన్నీ తింటావంటగా. ఆయన బుగ్గలు చూస్తేనే అర్థమైంది. అది పల్లీల బుగ్గల, ఆవిడ వండిన వంట బుగ్గల. గారెలు, వడలు, పల్లీల బుగ్గలే మేడం. బుగ్గలో పెట్టుకుని వచ్చావా? అమ్మా, మీరు ఇంటి అవసరాన్ని బట్టి మీ ఆయనకు బాగాలేదని చెప్పి బార్ కౌంటర్ ముందు పల్లీలు అమ్మడం అనేది తప్పు విషయమే కాదు. మీ సంసారాన్ని పోషించడానికి మీరు మంచి పని చేస్తున్నారు, అంతవరకు సంతోషం. కానీ ఇదేంటమ్మా దరిద్రం అనకూడదు. కానీ దరిద్రుడు ఎంతలా మాట్లాడుతున్నాడో చూసారా? ఇలాంటి వాడిని ఇలాంటి వాడితో ఎలా వెళ్ళావమ్మా? పెళ్లి చేసుకున్నారా మీ ఇద్దరు? చేసుకున్నా మేడం. పెద్ద మనుషులు పంచాయతీ పెడితే నాకు భార్య వద్దన్నమాట. వితౌట్ డైవర్స్ సెకండ్ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడ్ కాదు కదమ్మా, జైలుకి వెళ్ళాలి మీరు ఇద్దరు. నా మాట కాదని చెప్పి వెళ్ళిపోయింది మేడం. అప్పుడే అయిపోయింది. అప్పుడే నువ్వు డిసైడ్ అయిపోయావా? ఇంకా అంతే. ల్యాండ్ ఆర్డర్, సొసైటీ రూల్స్, రెగ్యులేషన్స్ ఏం అవసరంలే. తమ్ముడు ఏం డిసైడ్? అవి చూసుకుంటే మిమ్మల్ని. కానీ నీ పేరేంటి? మహేష్ సార్. ఏంటి ఏం డిసైడ్? నాకు కాదని చెప్పి అది ఆమె, నేను ఆల్రెడీ చెప్పా, నువ్వు నాకు వద్దని చెప్పి నువ్వు వెళ్ళిపోతే అంతే, ఇక నువ్వు అట్టే ఉండిపోవాలి, నేను వేరే అమ్మాయిని తెచ్చుకుంటా అని చెప్పా. అలాగే తమ్ముడు, నువ్వు కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు అంట. ఎందుకు కొట్టినాను ఆ రీజన్ అడగండి సార్. తాగిన తర్వాత కూడా తాగినటువంటి అంశం తల్లిదండ్రులకి చెప్తే కనుక నేను వేరే అమ్మాయిని తీసుకొస్తానని వార్నింగ్ ఇచ్చావంట. ఇటువంటి వార్నింగ్లు, ఇటువంటి హింస పెట్టినప్పుడు మీ అమ్మ కూడా నీ యొక్క ప్రవర్తనని సమర్థిస్తున్నప్పుడు, నీ తాగటానికి కూడా ఈ అమ్మాయే కారణం, ఆ అమ్మాయి రావడానికి కూడా ఈ అమ్మాయే కారణం అన్నప్పుడు ఎక్కడ కక్కుతుంది ఈ అమ్మాయి? వెళ్ళి తల్లిదండ్రులకి చెప్పుకుంటుందా లేదా? చెప్పదు సార్. చెప్పకూడదా? నాకు చెప్పాలి. నీ వల్లే కష్టం ఉన్నప్పుడు నీకెలా చెప్తా? నాకు చెప్పాలి, నీ వల్ల కష్టం ఉంది. నాకు అసలు చెప్పలే మేడం. నేను ఎందుకు? మీ ఆయనకి చెప్పలేదా? చాలా సూపర్ క్వశ్చన్ అడిగాడు. నాతో కష్టం ఉంటే నాకు చెప్పాలి కదండి. గుడికి తీసుకెళ్లి మరీ చెప్పిందంటగా. గుడికి తీసుకెళ్లి మరి ఎందుకు చేస్తున్నావు, ఇలా తాగొద్దు, మంచిది కాదు, మనం మంచిగా ఉందాం, పిల్లల్ని కందాం అనిందంట కదా. మీరు పెంచుకున్న కుక్కని వదిలేయమంటే స్పాట్ లో వదిలేలేరు కదా. నేను ఇన్ని రోజులు నేను తాగుకుంటూ వచ్చినా సడన్ గా తాగు వదిలేసేయమంటే ఎట్లా వదిలేదు? అదే మాట అమ్మాయికి చెప్పొచ్చుగా, ఒకేసారి మానలేను, నిదానంగా మానతాను. పల్లీలేంది కాదు, కుక్క ఏంటి, తాగుడు ఏంటి, కుక్కకి తాగుడికి సంబంధం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కూడా ఆనా నువ్వు? ఆఫా? ఆనా? అలా కాదు, గుడిలో ఉన్నప్పుడు ఆఫ్, గుడి బయటకు వచ్చాక ఆనా? గుడిలో ఎందుకు ప్రామిస్ చేసావు? గుడిలో ఎందుకు ప్రామిస్ చేసావు? ఏంటి సార్ మీ పేషెంట్ లాగా ఉన్నాడు? మాటలేంటి? ఏమ్మా, ఆయన నీతో కూడా అలాగే మాట్లాడతాడా? అవి బాగున్నాయా నీకు మాట్లాడడం? లేదు మేడం, అలా ఎప్పుడు మాట్లాడినా. మరి ఇక్కడేంటి మాకు అసలు ఎంత ఎదురుగా తిరిగి మాట్లాడుతున్నాడు ప్రతి మాట. మీ ఆయనకు చెప్దామా సరదాగా ఫోన్ చేసి? వద్దు మేడం, ఆయనతో మాట్లాడదాం. ఫైనాన్షియల్ గా బాగానే సపోర్ట్ చేస్తున్నాడు అతను నీకు. ఇంకో వాళ్ళ ఇంట్లో మంచి ఫుట్బాల్ టోర్నమెంట్ అవుతుందంట, మీ ఇంట్లో కావాలా? నువ్వు చూడలేనట్టుంది ఇంకా ఫుట్బాల్. బాగా గోల్ చేస్తాడు. పిల్లల్ని కూడా తీసుకొస్తుంది, పెంచుకుంటావా? పిల్లల్ని కూడా తీసుకొస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా పెంచుకుంటా మేడం. మరి అలా ఆయన ఏం చేస్తావు? డివోర్స్ ఇప్పించేస్తా. ఎవరు మీ ఆవిడకి ఇచ్చి పెళ్లి చేస్తావా? నువ్వు ఇస్తావా ఆయనకి? మరి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా చేసుకుని మేడం, ఎవరిని చేసుకున్నా పర్లేదు, నాకు సంబంధం లేదు. నాకు వద్దా అంటే వద్దు అని అర్థం. అబ్బా ఏమ్మా ఏంటినా, ఈయన కోసం నువ్వు ఇక్కడ దాకా వచ్చావా? ఎన్నిసార్లు తాగి తలకి దెబ్బ తగిలింది ఇతనికి? చాలా సార్లు తగిలి ఉంటదిగా. ఈ తింగరదాని కింద పడిపోయాడు అన్నావు చూడు, జరుగుంటదేమో. పైనుంచి కింద అది కాదు మేడం, అది వేరే. నేను ఒక అనకూడని మాట అంటే అది ఆవిడ ఇష్టం అండి అనాలి, కానీ చేసుకుంటే చేసుకోమనండి అంటాడేంటి చండాలం. ఇప్పుడు ఈయనతో కలపమని చెప్పి ఇక్కడికి వచ్చారా మీరు? అవసరమా? మార్చాలా? ఏమో నువ్వు ఆయన వదిలేస్తావా? మేడం ఎలా పారిపోవాలని అడగాలి మమ్మల్ని. ఆహా, ఈవిడ మనం కాదు, ఎవరైతే చెప్పినా వినేలా ఉంది ఆవిడ. సార్ అబ్బాయికి నార్మల్ గా అయితే నాకు అనిపించట్లేదు, ఏదో సరదాగా మాట్లాడుతున్నాం కానీ. కాదు, మిమ్మల్ని వదిలేస్తుందంటే ఆవిడ మేము చెప్తే. వదలదు మేడం, మీ ముంగట భయపడి అట్లా ఉంటుంది. ఆహా, తను వదిలేమంటే వదిలేస్తుందంటే కదా, మరి వదిలేసి వెళ్ళిపోమా. వాళ్ళు చక్కగా ఉంటారంటే వదిలేస్తాం. ఫోన్లే నాన్న, కొంచెం ప్రాబ్లం క్లియర్ చేసి. వాళ్ళు చక్కగా లేరని చెప్పి నువ్వు వచ్చావా?
లేదు సార్, నాకు ప్రాబ్లం ఉండి వచ్చి. నువ్వు ఏ సంసారాలని ఉద్ధరించద్దు దయచేసి. ఓకే, వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉంటారు, కొట్టుకున్నా తిట్టుకున్నా బాగానే ఉంటారు. అతను తాగుడు ఆపితే కనుక అతను ఎప్పుడు 24/7 ఆన్లో ఉండటం వల్ల అతని బ్రెయిన్ డాష్ అయ్యింది, నీ పల్లీలు తిని ఇంకొద్దిగా డాష్ అయ్యింది. కాబట్టి అతను ఒక పేషెంట్ లెక్కన ఇక్కడ కూర్చున్నాడు. అతను మేము ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు. అతను ఏదో బాధితుడిలాగా నువ్వు అక్కడికి వచ్చి ఉద్ధరించు. ముందు నా పని చేయ సార్. ఏం పాపం, ఏ ట్రీట్మెంట్ కావాలి నీకు? షాక్ ట్రీట్మెంట్ కావాలా? సరే అదే ఇప్పిస్తారు, ఎలా ఇవ్వాలో సార్కి తెలుసు. లేదు మేడం, మీ ఏది పనికిరాదు మేడం, కష్టం. అంత పెద్ద ప్రాబ్లం, అంత పెద్ద రోగం ఉందా? వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. మరి ఇక్కడ తిరగొద్దు. రోగిస్టోళ్ళు బయట తిరిగారు అనుకో అందరికి స్ప్రెడ్ అయిపోద్దమ్మా, మాకు మంచిది కాదు. వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు. అమ్మ, మీ పెళ్లి ఎలా జరిగిందమ్మా? సార్ బార్ షాప్ ముందు ఒకసారి వచ్చారు, పల్లీలు కట్టమంటూ వెనకకి వచ్చి తాళి కట్టేసారు. బార్ షాప్ లో పెళ్ళా? వెనక నుంచి తాళి కట్టేసి పల్లి లక్షంతలా? లేదు. మరి ఏందమ్మా బార్ షాప్ లో పెళ్లి ఏంటమ్మా? పెళ్ళి అంటారా తల్లి? మరి బార్ షాప్ లో పెళ్లి ఏంటమ్మా? వెనకకి వచ్చి కట్టారు సార్, నేను పల్లీలు పొట్లం కడతాను. అమ్మా, ఎంత వెనక్కి వచ్చి కడితే కనుక అదేమన్నా కొద్దిగా ఇలా చేంపాకను. సరే ఈయన వదిలేసాయి, ఇంకోరు వచ్చి కడతారు, వాళ్ళతో వెళ్ళిపోతావా? వెళ్ళండి మేడం, వెళ్ళండి మేడం. అక్కడ వాళ్ళకి చెప్తాను, ఎవరైనా వచ్చి కట్టేస్తారు, వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారమ్మా? మరి అంత అమాయకంగా మాట్లాడకు, నువ్వు వింటున్నాం కదా అని. 3 అంశాలు. ఒకటి, ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు కొట్టుకుంటారు, జుట్టు పీక్కుంటారు, విడాకులు తీసుకుంటారు, నీకు అనవసరం. మీ ఆయన మంచం మీద ఉన్నాడు, అతను వెళ్ళి నువ్వు సాక్కో, కాపాడుకో, పిల్లల్ని చూసుకో, నువ్వు అవుట్ ఆఫ్ ద పిక్చర్. వీళ్ళిద్దరు అంశం ఏంటంటే అతను తాగుడు మానితే కనుక ఓకే, వెల్ అండ్ గుడ్. తాగుడు మానిపించి మనిషిలో మార్పు వస్తే కలిసి ఉంటారు, ఇది వేరే విషయం, ఇది నీకు అనవసరం. అతను తాగుడు మాను, నాకు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు, ఇది ఒకటే నా ట్రీట్మెంట్ అని అనుకుంటే నువ్వు డెసిషన్ తీసుకోవాలి, ఇది ఫైనల్ అవుట్కమ్. లేదు అతను ఇలా ఉన్నా పర్లేదు, వాళ్ళిద్దరు కలిపి ఉన్నా పర్లేదు, నేను ఇలా బాధపడినా పర్లేదు, అతనే కావాలి అనుకుంటే మేమేమీ చేయలేము. అతనిలో మార్పు వస్తే మీరు చేస్తానండి. ఆ అమ్మాయి విత్డ్రా అవడానికి రెడీగా ఉంది. సరే, ఎలాగైనా ఆయనకి మెడిసిన్స్ ఇచ్చి అదే చూద్దాం, ఉండమ్మా మాట్లాడుతూ చెప్పండి సార్. కొంచెం నువ్వు ఏం మాట్లాడాలని తీసుకొచ్చావో అది మాట్లాడు, నా మెడిసిన్ గురించి నీకు అవసరం లేదు. వద్దు అని చెప్పి ఎంత చెప్పినా సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడ దాకా వచ్చి మొత్తం ఇంకా ఏం కావాలి, ఏమని చెప్పి తీసుకొచ్చింది అమ్మాయి? ఇది కాదని చెప్పిందా? ఇక్కడ ఏమైనా భోజనాలు పెడతారన్నా? డైవర్స్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకొచ్చింది సార్. డైవర్సా? అదే అక్కడ పెద్ద మనుషుల దగ్గర వినట్లేదు కదా, ఇక్కడ ఇప్పిస్తారులే. ఇలా చెప్తేనన్నా వస్తాడని తీసుకొని వచ్చా మేడం, లేదంటే రాకపోయేవాడు. ఫోన్లే బాగానే తీసుకొచ్చాలేమో, ఆ మాత్రం ఉండాలి. సార్ విన్నారు కదా సార్ వీళ్ళ వర్షన్? విన్నారు కదా సార్, ఇప్పటికే చాలా అయిపోయింది నాకు. నేను బిజీగా సార్. ఇంత ముందు కాలనీలో మొత్తం నాకు ఇట్లా పరువు తీసింది. ఇప్పుడు స్టూడియో ముంగట ఇది నువ్వు చేసింది పరువు తక్కువ పని కాదా? నేను చేసింది ఏం పరువు తక్కువ కాదు మేడం. కాదా? కాదు. నీకు ఏది అనిపిస్తే అదే కరెక్ట్. మీతో ఏం చేస్తున్నా తప్పు. ఎందుకు నా వెనకాల వస్తుంది? పల్లీలు అమ్ముకునే అమ్మాయి ఎందుకు వస్తుంది? నువ్వు చేసిందే తప్పు కదయ్యా. లేదు, ఆ తప్పను నీ టైం వేస్ట్ అవ్వదు కానీ ఒక అరగంట ఆగునానా, మేము మాట్లాడినాక నీకు మంచి సొల్యూషనే వస్తుంది. ఆగు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? మేడం, ఇది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ అంటే ఇంత ఫూలిష్గా మాట్లాడేటటువంటి మనుషులు, అంత ఫూలిష్గా అనూష అనేటటువంటి ఆడపిల్ల, పోనీ ఇతనంటే తాగుతున్నాడు, తాగి మత్తులో ఉంటున్నాడు, అతను ఏం చేస్తున్నాడు, అతను స్పృహ తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు అని అనుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters. యూకేలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.